హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, మరి ఈరోజు డేట్ వచ్చేసరికైతే సెప్టెంబర్ నెల 30వ తారీఖు 2025 అనగా మంగళవారం. మరి ఈరోజు గవర్నమెంట్ సెలవు. ఈరోజైతే మాత్రం మళ్ళీ లెక్కైతే రేపు మళ్ళీ అక్టోబర్ 1 తారీఖు నాడు యార్డ్ అయితే జరగాలని ప్రకటించున్నారు ముందుగా. మరి నిన్నెళ్ళి ముఠా వాళ్ళందరూ అన్న దసరాకి ముందు రోజు సెలవేయకపోతే మరి మాకు ఎట్లా, మేము దసరా మామూలుకని పోవాలి, సరుకులు కొనుక్కోవాలి, ఇంట్లోకి పండగ చేసుకోవాలి, ఊరుకు పోవాలని అడగడం వల్ల రేపు కూడా సెలవు ఇవ్వడం జరిగింది. బుధవారం యాడ్ ఉందనుకున్నాను కానీ బుధవారం కూడా సెలవే. మళ్ళీ గురువారం సెలవు. మళ్ళీ శుక్రవారం నాడు దసరా నాడు గురువారం సెలవు. శుక్రవారం ఒక్కరోజు అయితే యాడ్ ఉంది వాస్తవంగా. కానీ ఆ రోజు జరుగుతుంది. ఎందుకంటే స్టాకులు చూస్తున్నారు కదా, ఎన్నో కొట్లలో చాలా కొట్లలో స్టాకులు అయితే ఉన్నాయి. ఈ స్టాకుల ప్రకారం అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలామంది సోమవారం బేరాలు అయినప్పుడు రేపు బుధవారం ఉంది కదా చూద్దాంలే అనుకున్నారు. అనుకుంటే మధ్యాహ్నం తేలింది ఇది. మధ్యాహ్నం 1 గంట 2 టయానికల్లా మళ్ళీ బుధవారం కూడా సెలవని ప్రకటించడం జరిగింది. కాబట్టి పరిస్థితులు మారే చాలా దగ్గర స్టాకులు ఉండిపోయినాయి. ఏదేమైనా ఈరోజు వీడియో లాస్ట్ దాకా చూడండి, వివరంగా మీకు చెప్తాను. చాలా విషయాలైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీకు వివరంగా చెప్తాను ఈ వీడియోలో మాత్రం. మరి ప్రెజెంట్ మీలో ఎవరైనా మన ఛానల్ ఇదే ఫస్ట్సారిగా చూస్తున్నామా అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి. వీడియో లాస్ట్ దాకా చూడండి, అర్థమవుతుంది మీకు మార్కెట్ గురించి అన్ని కూడా. అన్న మరి నిన్న మీకు వీడియో పెట్టా చూసారా? ఈ క్వాలిటీ ఉంటే మాత్రం బాగానే జరుగుతుంది. ఏదో ఒక్క క్వాలిటీకి కూడా బాగానే జరుగుతుంది. నిన్న సూపర్ 10 వచ్చేసరికి రూ. 152 అయితే బేరం జరిగింది. 115,200. వేరే షాపులో 300 కూడా అంతే. 153 కూడా వేశారంట 21 బస్తా అని. ఒక దగ్గర 45 లాట్ అయితే మాత్రం రూ. 152 వేశారు. నేను వీడియో కూడా తీశాను. 41 లాటు, 45 లాట్ అది. చూసారు కూడా, నిన్న సాయంత్రం పెట్టాను అది. సూపర్ 10 క్వాలిటీ ఉంటే, క్వాలిటీ ఉన్నవి ఏవి తగ్గలేదు రేటు కానీ. ఒక తేజాకి కొద్ది తగ్గింది. తర్వాత 355 బ్యాడ్కి దానికి తగ్గింది. నెక్స్ట్ అలాగే ఆరుమూరుకి తగ్గింది. 3 రకాలకైతే తగ్గినాయి. అంతకుముందు ఉన్న రేట్లలో ఇప్పటికి 2 వారాలు 3 వారాల కిందట ఉన్న రేట్లకి ఇప్పటికి తగ్గినాయి. మిగతా అన్నీ కూడా స్టడీ మార్కెట్‌కి ఉన్నాయి. డీలక్స్ రకాలు ఉంటే అన్నీ బాగానే వేస్తున్నారు. 26 కూడా 14,700 వరకు జరుగుతూ ఉంది డీలక్స్ రకాలు. చూస్తున్నారు కదా. 2043 కూడా 150-55 ఆ రేంజ్‌లో నిన్న మరి 150-55 దాకా 2043 క్వాలిటీకి కూడా వాటికి కూడా ఏం తగ్గలేదు. దానికి కూడా రేట్ అయితే ఉంది మార్కెట్. సెంజండ్ బ్యాడ్‌గా 40, 45, ₹48 కామన్‌గా దొరుకుతుంది. ఏదైనా ₹50 లోపే జరిగింది. ఒక 355 బ్యాడ్‌కి మాత్రం 16,000 చిల్లరకెళ్ళిపోయిన కాయ 15,000 వరకు డౌన్ అయిపోయింది. ఒక్కదానికి పెంచారు ఒక్కసారిగా, మళ్ళీ డౌన్ చేశారు. ఏదైనా ఎందుకు పెంచారన్నా, ఎందుకు అలా పెంచుతున్నారు, ఇంత తగ్గిస్తున్నారు ఎవరేం చెప్పలేమన్నా దాని గురించి కారణం. ఎందుకంటే కొన్ని క్వశ్చన్‌లకి ఆన్సర్‌లు ఉండవు కదా. అట్లా అలాంటి క్వశ్చన్‌లు ఇవి కొన్ని. ఎందుకు పెంచుతారో వాళ్ళకే తెలీదు. ఎందుకు తగ్గిస్తారో వాళ్ళకి తెలీదు. అది ఎవరికీ తెలీదు. ఎందుకు చెప్పరు, అది సీక్రెట్. ఎగుమతి వాళ్ళు, ఎక్స్‌పోర్ట్ వాళ్ళ చేతుల్లో ఉండిద్ది. అదంతా మన చేతుల్లో ఏముండదు. ఒక దిగుమతి వాళ్ళకే తెలియనప్పుడు మన యూట్యూబ్‌లో మనం ఆఫ్టర్ ఆల్ ఆటో వాళ్ళు మనకేం తెలిసిద్ది? మనకెవరు చెప్పరు వివరము. ఒక దిగుమతి షాపు వాళ్ళకే తెలీదు. అట్టాను మనకెట్లా చెప్తారు చెప్పండి అది? వాళ్ళు ఎప్పుడు పెంచుతారో, ఎప్పుడు తగ్గిస్తారో అది అలా వాళ్ళ చేతిలో ఉండిద్ది. కాతే మరి ప్రెజెంట్ ఉన్న అందరి డౌటల్లా ఒకటే. అన్న దసరా పోయినాక తగ్గిద్దా? పెరిగిద్దా? ఏంది? ఇప్పుడు అమ్ముకోవాలని ఆ డౌటు అందరు గూడాను. అయితే మాత్రం అన్న మిర్చి యార్డ్ గురించి చెప్పలేమన్నా. ఎప్పుడు పెరిగిద్ది, ఎప్పుడు తగ్గిద్ది ఎవరము ఊహించలేము. కాకపోతే కొంతమందిని మేము అడిగి దాని సలహా మీకే చెప్పగలం. అంతవరకే అనమాట ఏదైనా గాని. అంతేగాని గ్యారంటీగా పెరిగిద్దన్నా, వచ్చిద్దని చెప్పలేము. చెప్తున్నాం అందరిని అడిగితే పోయిన మార్కెట్ అంటే పోయిన 2 వారాల కిందట జరిగిన మార్కెట్ రేట్లయితే వస్తాయి, రాకన్నా ఉండవు. చాలామంది ఇంకా సూపర్ 10 17,000 అవుతది. తేజ 15, 15.5కి అయితది. 16 వరకా చూస్తది అని కూడా చెప్తున్నారు. అది ఏది మనకి జరిగేది కాదు. జరిగితే అప్పుడు మాట్లాడుకుందాం. జరగాలని మొక్కుకుంటున్నాం. జరగాలి. రేటు పెరిగితే కావాలి. అందరికీ మంచిది. మంచిగా అమ్ముకోవాలి, బాగుపడాలి. చాలామంది మన వీడియోలో కామెంట్స్ చేస్తున్నారు డైలీ. మరి మీరు చూస్తున్నారో లేదో, అన్న మా ఏరియాలో బొబ్బరొచ్చిపోయిందన్న, మా ఏరియాలో నల్లొచ్చి మా ఏరియాలోన వరదలొచ్చి కొట్టుకుపోయింది పంట, కొత్త పంట పోయిందని చెప్తున్నారు. మరి ఆళ్ళు మా ఏరియా చెప్పినోడు ఊరి పేరు కూడా చెప్తే బావుంటది. మాది పలానా ఏరియాలో పలానా గ్రామం మాది. ఈ ఏరియాలో అయితే ఇంత మిర్చి పంట పోయింది అలా వివరం చెప్తే బాగుండదు. వివరం చెప్పట్లా. మరి అది ఎంతవరకు నిజమో మీరు ఒకసారి తెలుసుకోండి. అయితే రేటు మీరు ఇంకా పెరిగిద్ది, ఉంచాలా, అమ్మాలనేది అది మీ డిసిషనే. మిమ్మల్ని బట్టి ఇంకా పెరిగిద్దేమో, పరిస్థితి ఇలాగున్నది, బయట వాతావరణం ఇట్లా ఉన్నది, ఉంచుదాం అని అనిపిస్తే ఉంచండి. అంతేగాని వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని ఉంచున్నాము, రేపు పొద్దున మోసపోయినాము, యమ్మ పలానా వాడు వాళ్ళరా మాకు చెప్పడం వల్ల మేము సరుకు ఉంచాను అమ్ముకునే వాళ్ళము, ఇలా మోసపోయామని చెప్పి అంతే, దానికి ఎవరు బాధ్యులు కాదు. చెప్తున్నాను మీకు వివరంగా అర్థమవుతుందా? 99% దసరా పోయిన ఎమ్మట గాని, ఆ తర్వాత అక్టోబర్ 10వ తారీఖు కల్లా ఇంకా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. పోయిన రేట్లయితే వస్తాయి. అంతకన్నా ఎక్కువ వస్తాయా?
అలాగే ఉండిద్ది, అది చెప్పలేము. 99% పోయిన రేట్ అయితే వస్తది. ఆ 1% కూడా ఇంకా పై రేట్‌లో రావచ్చు. ఎందుకంటే పూజలు, పునస్కారాలు, పండుగలు అయిపోయినాక కొత్త వాళ్ళు గూడా వస్తారు, రావచ్చు కొనటానికి. కొత్త ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌లు కూడా రావచ్చు. 99% ఏమైనా వచ్చేంత మాత్రం కొత్తగా అవేమన్నా మళ్ళీ వస్తే పెరగొచ్చు. మెయిన్ ఒకటన్నా, ఇప్పుడు డీలక్స్ రకాల్లోన 341 నంబర్ 5 సూపర్ 10కి అవి కౌంటర్ సేల్‌లకి ఎక్కువ వాడుతారు. కౌంటర్ సేల్ కోసం వాడుతారు కాబట్టి వాటికైతే మాత్రం ఒక 500, 1000 పెరగొచ్చని అంటున్నారు. అదేదైనా గాని. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 15.5 జరుగుతుంది. 15,200 దాకా సూపర్ 10 ఏసారు. 16 అవుద్దని చాలామంది చెప్తున్నారు. ఒక ఆయనైతే 17 కూడా అవుద్దని. 17 కాదు 16 అయితే అవుద్దని కొందరైతే అంటున్నారు. కానీ అంతే, అది నేనేం చెప్పట్లేదన్నా. అందరూ అనుకునే మాట నేను చెప్తున్నాను. నా సొంతంగా నేనేం చెప్పేది కాదు. నలుగురిని అడిగి, నలుగురు చెప్పింది మీకు ఏదైనా చెప్తా ఉంటాను ఏ ఒక్కటి కూడాను. 341 పెరిగిద్దా? నంబర్ 5 పెరిగిద్దా? ఈ 6 అన్నీ పెరిగితే అన్నీ పెరుగుతాయి. ప్రతి ఒకటి ఒకటి పెరిగి ఒకటి ఆగిపోయేది ఏది ఉండదనమాట. అయితే ఒకటి కర్ణాటక ఏరియాలోన పంట తక్కువేశారు. కర్ణాటక ఏరియా నుంచి ఎక్కువ బ్యాడగి రకాలొత్తాయి. సెంజంటి గాని, ఈ రకాలు ఏవైనా గాని. కర్ణాటక ఏరియాలో బ్యా మిర్చి పంట తక్కువేశారు కాబట్టి బ్యాడగి రకాలకి ఇంకొద్దిగా రూపాయి పెరగొచ్చని కొంతమందైతే చెప్తున్నారు. అన్న ఒకటి మళ్ళీ రేపు పొద్దున ఇదే అన్న మళ్ళీ ఒకటే అంటారు. మీరదే ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలనిపియదు. అబ్బాయి పలానోడు పెరిగిద్దన్నాడు, పెరగలేదు. వాడి వల్లే మేము మోసపోయినాం అంటారు. అందుకని కొన్ని విషయాలు చెప్పము. ఇక్కడ జరిగేదైతే మాత్రం పెరిగిద్దని చెప్తున్నారు. అదైతే ఇబ్బందైతే లేదు. కానీ ఎప్పుడు పెరిగిద్ది, ఎంత పెరిగిద్ది ఇవన్నీ మనం ఏమి చెప్పలేమనమాట. బ్యా దసరా పోయినెమ్మట ఫస్ట్ వారంలో పెరగొచ్చు, లేదా రెండో వారంలోనే స్టార్ట్ అవ్వచ్చు, పెరగొచ్చు ఏదని గాని. ప్రెజెంట్ ఒక యెల్లో చిల్లి చూస్తున్నారు. యెల్లో గోల్డ్ మాత్రం మంచి డిమాండ్ ఉంది. కాతే ఒకటి వాళ్ళిప్పుడు 25,000కి అడిగినా, 27,000కి అడిగినా కొందరు అమ్మట్లా. ఇంకా పెరిగిద్దని దాచుకుంటున్నారే గాని, అది ఒకటి పెరిగితే పెరగొచ్చేమో, వాళ్ళకి అది మనం చెప్పలేము. అది కూడా మన చేతుల్లో లేదు. ఎప్పుడు పెరిగిద్ది, ఎప్పుడు తగ్గిద్దో కూడాను. తేజాలున్నాయా? 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఏసీల్లో. అది చూస్తే ఎట్లా ఉంటుందంటే తెలపరొచ్చిద్ది. తెలపరంటే ఒక్కొక్కటేమో తాలుగాయలయిపోతున్నాయి. ఒక్కొక్క ఏసీలో పెట్టిన కాయలు. ఒక్కొక్క ఏసీలో కాయలు ఎట్లా అవుతున్నాయి, గోల్డ్ కలర్ వస్తున్నాయి. గోల్డ్ కలర్ అంటే యెల్లో టైపు. యెల్లో టైప్ వచ్చేసరికి ఆటిలేమో తేజాలు యెల్లో గోల్డ్ కింద యేసుకొని పెచ్చులో కొంటున్నారు. నిన్నైతే రూ. 115 ఏశారు. యెల్లో చిల్లీ టైప్‌లో ఉన్నాయన్నమాట. తేజాలే 2 సంవత్సరాలవి తెలపరొచ్చినాయన్నమాట. అక్కడక్కడ తెలపరు, అక్కడ ఎర్రగాయలున్నాయి. 115 ఏశారు. అట్లాగా మొన్న 2 వారాల కిందట మీకు వీడియో పెట్టి 165 ఏశారు. అదేమి ప్యూర్ యెల్లో లాగా అయిపోయింది. ఎక్కడో ఒకటి ఎర్రగాయ ఉంది. ఎక్కువ యెల్లోలు అయిపోయినాయి. వాళ్ళేం చేస్తారు, 165 కొనుక్కున్నారు కదా! వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఏరియాలో ఏరిపిచ్చుకుంటారు. గ్రేడింగ్ చేసుకొని ఈ ఎర్రగాయల కిందేసి, తాలుగాయలు కిందేసి యెల్లో టైప్‌లో వాళ్ళేసుకొని వాళ్ళు అలా ఎక్స్‌పోర్ట్ చేసుకుంటారు అట్లా. అట్లాగా క్వాలిటీ తక్కువ రకాలు ఏవి తక్కువన్నాయో వాటిలో డిమాండ్ ఉందండి. తేజాలకు ఎందుకు రాలేదంటే తేజాలు మరిన్ని ఎక్కువున్నాయి. గుంటూరులో గాని, బయట ఏసీల్లో గాని ఎక్కడ చూసినా గాని తేజాలు ఎక్కువ ఉండడం వల్ల తేజాలకి కొద్దిగా స్లోగా ఉంది మార్కెట్టు. అందరూ మా ఊహ కూడా ఓ 18,000 అయితే చాలు అమ్ముకుంటారని అందరూ ఆశపడుతున్నారు. కానీ 18 కాదు, యార్డ్‌లో వాళ్ళైతే మాత్రం 16,000 అయితే చాలు అమ్ముకుందామని చూస్తున్నారు. 15, 15.5, 16,000 అయితే చాలులే తేజాలు అమ్ముకుందామని కొందరు చూస్తున్నారు. ఒకటి ఎవరి ఒపీనియన్ ఆళ్ళది నిజమే. ఎవరికైనా ఎందుకు పోయినసారి పోయిన డబ్బులైనా వస్తాయి. 18,000 అయితే బాగుంది. ఎంతోమంది చూస్తున్నారు. కానీ 18,000 అయిద్ది, 17,000, 16,000 అని గ్యారంటీగా ఏం చెప్పలేము. కదా ప్రతి ఒక్క క్వాలిటీకి దసరా పోతే ఇప్పుడు ప్రెజెంట్ డీలక్స్ రకాలకి ఏం తగ్గిపోలా. క్వాలిటీ లేవు. నిన్న చూసారుగా రూ. 147 తేజ ఏసారని, అదేమన్నా డీలక్స్ డీలక్సా చెప్పండి? సుపీరియర్‌లు కాదు. సుపీరియర్‌లు ఉంటే 48, రూ. 50 అయితే ఏస్తారు. ఏది కూడా తగ్గికని ఉండదనమాట. ఏ ఒక్కదానికి డీలక్స్ రకాలు తగ్గల. డీడీలు అటువైపు డీడీలు వచ్చేసరికి కూడా డీలక్స్ రకాలు ఎక్కడా కనబడలేదు. మీడియం బెస్ట్‌లే పెడుతున్నారు. 13, 13.5, 14,000 దాకే జరుగుతుంది మార్కెట్ అది. డీడీలు వచ్చేసరికి కూడాను. చాలామంది ఈ డీలక్స్ రకాలు తక్కువ ధరలోనే అమ్ముకున్నారు. ఇంకా తగ్గిపోయిద్దేమో అని భయంతోనే ఇది మాత్రం. అయి 15,000 అయ్యేసరికి చాలా వరకు లేవు. 15,000 రేట్ అయ్యేసరికి డీడీలు లేవు, డీలక్స్‌లు. అమ్మేశారు చాలామందనమాట. అట్లా కాదు, అవి కూడా డీలక్స్ ఉంటే 15 పోయిన రేట్ వచ్చిద్ది. ఈ భద్రాచలం 341 అయినా పోయిన రేట్ వచ్చిద్ది, ఇబ్బంది లేదు. క్లాసిక్ రకాలకి వచ్చిద్ది. క్లాసిక్ 13, 13.5, 14 నాందేడ్ నంబర్ 5 ఏస్తున్నారు. 14, 14.5, 15,000 దాకా ఏస్తున్నారు. సంఘం అండ్ 414 అంటారు వాటిలికి. ప్రతిది నిన్నటి దాకా జరిగిన మార్కెట్ అయితే ఏ ఒక్క తాలుగాయలు కొద్ది చాలని చాలామంది కొనుక్కున్నారు. మొన్న 9,000, 10,000కి ఇవ్వనప్పుడు 9,000కి అమ్మారే. అమ్మిన వాళ్ళు కొనుక్కొని దాచిపెట్టుకున్నారు. అవి ఇప్పుడేమో 8,000 అడిగేసరికి వాళ్ళు భయపడుతున్నారు. ఆ తాలుకైనా మళ్ళీ పెరిగితే చాలని కొందరు చూస్తున్నారు. తాలుకి కాదు, పెరిగితే అన్నిటికీ రేట్ వస్తుంది. రాకన్నా ఏముండదు. కాకపోతే ఎంత వచ్చిద్ది, ఎంత పెరిగిద్ది, ఎప్పుడు పెరిగిద్ది అనేదే చెప్పలేము. పెరిగిద్ది వాస్తవం. మళ్ళీ దీపావళి ఒకటి వచ్చింది తర్వాత. దాన్ని బట్టి చూసుకొని ఈ ముందే ఇదవుతారు. మళ్ళీ దీపావళి పోతే ఎట్లా ఉండదు, కొత్తగా ఇంత తొందరగా ఏం రాదు. ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్ నుండి స్టార్ట్ అయ్యి సరుకు వచ్చేది.
ఈ ఏడాది అంత తొందరగా రాదు. ఎందుకంటే మరి అది మీకు తెలిసిందే. చాలా దగ్గరలో ఏయలేదు. కొంత దగ్గరలో ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి. దాన్ని బట్టి ఏదైనా మార్కెట్ పరిస్థితి మిర్చి అమ్ముకోవాలా వద్దనేది అంతా మీ ఒపీనియనే. మీరెవరి మాట వినొద్దు. ఎవరిని ఫాలో అవ్వద్దు. ఇక్కడ చెప్పింది వినండి. అసలు యూట్యూబర్లు చెప్పేది వినండి. ఓ పక్క ఆలోచించండి. పక్క ఏరియాలో ఎట్లుంది, ఆ ఏరియాలో ఎట్లుంది మీకు తెలిసిద్ది పంటల గురించి. నెక్స్ట్ క్రాప్ ఎంతుంది. స్టాకులొచ్చేసరికి అందరి లెక్కలో 40 లక్షలు అంతే గవర్నమెంట్ లెక్కలో 60 లక్షలు చెప్తున్నారు గుంటూరులోన. మరి ఆ స్టాకుల గురించి మరి మీకు తెలిసింది. ఎందుకని మరి వాళ్ళ ఎంక్వైరీకి నిజం చెప్తారో, మరి యాడ్‌లో దిగుమతి వాళ్ళు ఎంక్వైరీకి నిజం చెప్తారో, ఏసీలు వాళ్ళు తెలీదది. దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి ఏదైనా. వాస్తవంగా 40 లక్షల లోపుంటది. ఇంకెక్కువేమి ఉండదు స్టాకు. బయట లెక్కన గాని ఎక్కడ గానిను. దాన్ని బట్టి స్టాకు 40 లక్షలు ఉన్నదంటే మాత్రం ఏసిన పంట ఎంతొస్తదో, ఎంతవరకు చేతికి అందిద్దో దాన్ని బట్టి ఒక ఒపీనియన్. ఏదైనా ఒకటండి, డీలక్స్ క్వాలిటీకి ఏది గూడా భయపడే పని లేదు. మీడియం బెస్ట్ ఉంటే దానికేమి వేలేమి పెరిగేత్తయి అనే గ్యారంటీ లేదనమాట. మీడియం బెస్ట్ అంటే మామూలుగా పెరిగిద్ది అంతే ఏదైనా గాని. చూడండి స్టాకులు గాని, ఏదైనా గాని మార్కెట్‌లో ఎక్కువే ఉన్నాయి. స్టాకులు ఈ విధంగా. డైలీ మిర్చి అప్డేట్స్ అన్న మీకోసం డైలీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీలైనంత దీనిగా మేము వివరంగా చెప్పాను. ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేయండి. మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్. నేను ఇప్పుడు ఇన్ని రకాలు చెప్పినట్లు ఏవో 1, 2 రకాలు నీకు మిస్టేక్ చేసే ఉంటాను. డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఈ టమోటా అండ్ సపోటా మిర్చికి కూడా 17,000 నుంచి 20,000 జరుగుతుంది. కడ్డీ బ్యాడ్‌గా అండ్ డబ్బీ బ్యాడ్‌గా అంటారు. వాటికి కూడా 17, 18, 20,000 దాకా జరుగుతుంది. క్వాలిటీ ఉంటే ఏ ఒక్కదానికి కూడా బానే ఉండిద్ది రేటు. ఇబ్బంది ఏం పడొద్దు. డీలక్స్ రకాలైతేనే. అయితే ఒకటి చాలామంది మీడియం బెస్ట్‌లును కూడా మరి డీలక్స్‌లనే చెప్తారు. అట్లా కాదు. కాయ అంటే రంగు, షైనింగ్ అంతా బాగుండాలి. అట్లా ఉంటేనే ఆ రేట్ జరిగిద్ది. నేను వీడియో పెడతాను. అది కూడా చూడండి. నంబర్ 5 ₹153 ఏశారు. వేరే దగ్గర 155 కూడా ఏశారు నిన్న. అవి కూడా మీకు వీడియో పెడతాను. చూసి తెలుసుకొని అర్థం చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ.